హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ చేయబోతున్నాను. జనరల్గా మనం ఐస్ క్రీమ్స్ ఎక్కువ బయటనే కొనుక్కొని తీసుకొచ్చుకుంటాం కదా. ఇప్పుడు అలాగే సమ్మర్ సీజన్ కూడా మ్యాంగోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అంతకుతోడు మ్యాంగో ఐస్ క్రీమ్ క్రీమీగా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా క్రీమీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ తినచ్చు. ఈ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. ఇంకైతే రెసిపీ పక్కా ఫాలో అయిపోతే టేస్టీ ఐస్ క్రీమ్ అనేది ఈజీగా చేసేయచ్చు. ఇంకైతే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. ఇంకైతే మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం. 2 మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. ఒకటి బాగా పండినది, ఒకటి లైట్ కాయ. 2 పళ్ళు తీసుకోవచ్చు. ఒక కాయ తీసుకోవచ్చు, ఒక పండు తీసుకోవచ్చు. ఎలాంటి టేస్ట్లో ఏం డిఫరెంట్ అయితే ఉండదు. చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఈ 2 మ్యాంగోస్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసే కంటే నేను చూపిస్తున్న విధంగా స్పూన్తో ఇలా తీస్తే మొత్తం కూడా వచ్చేస్తుంది. మనం తీసుకున్న ముక్కలు మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ముక్కలు మొత్తం మిక్సీ జార్లోకి మొత్తం జ్యూస్ మొత్తం వేసేసి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు మనం షుగర్ అయితే యాడ్ చేయాలి. మ్యాంగో స్వీట్నెస్ బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఉంటుంది కదా మ్యాంగో, కాబట్టి కొంచెం తక్కువగానే పడుతుంది. అలాగే ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, కొంచెం తగ్గించనే వేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ లేనప్పుడు మనం ఇంట్లో పాలపైన మిగిడి ఉంటుంది కదా, పాల మీద మిగిడైనా వేసుకోవచ్చు. ఆపుతో బ్లెండ్ చేసుకుంటే మనకి ఈ క్రీమీ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ మిక్సీ పట్టుకున్న ఐస్ క్రీమ్ నుంచి ఏదైనా ఒక కంటైనర్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంట్లో ఏదైనా ఒక బాక్స్ ఉంటుంది కదా, దాంట్లోకి అయితే వేసుకోవాలి. లేదు అంటే ఐస్ క్రీమ్ మౌల్స్ అయినా ఉంటాయి కదా, డైరెక్ట్ అందులో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని ఏదైనా ఐస్ క్రీమ్ మౌల్స్లోకి కానీ ఏదైనా బాక్స్లోకి అందులోకైనా వేసుకొని పైన ఒక కవర్ పెట్టుకొని మూత పెట్టేస్తే వేగంగా అయితే అయిపోతుంది 6 అవర్స్లోని. నేను కవర్ ఏం పెట్టలేదు, 6 అవర్స్ పాటు అయితే నాకు పట్టింది. ఏవైనా నట్స్ కానీ లేదంటే టూటీ ఫ్రూటీ ఏదైనా దేంతో అయినా గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే బాదం కాజుతో గార్నిష్ చేసుకొని మూత పెట్టేసి ఫ్రీజర్లో 10 అవర్స్ పాటు పెట్టాను. 10 అవర్స్ పాటు చూస్తే మన మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ. చాలా టేస్టీగా ఎమ్మీగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ తినచ్చు. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు ఎవరైనా ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఇంకైతే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.